ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం మేడం. సార్ ఓకే మేడం. రోహిత్ గారు రండి. రోహిత్ గారు ఎదురుగా ఉంది ఎవరు? నా భార్య మేడం. మీ భార్య. సరే మీ భార్య ఇప్పటివరకు చెప్పారు మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అంటే మీ నోటి నుంచి మళ్ళీ వినాలనుంది నాకు. అంటే ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏంటంటే ఇంతసేపు ఆమె చెప్పింది మొత్తం మీరు విన్నారు కదా. అవును. మీ టైం వేస్ట్ అనవసరంగా. నువ్వు కొత్తగా వేరే మార్చి చెప్తావా ట్విస్ట్ చేసి? లేదు చెప్పండి అసలు మీరు నిజం చెప్పండి. నువ్వు టైం వేస్ట్ చేయకుండా చెప్పు మేడం. ఒకటి గట్టి చెప్తున్నా మేడం. దానికి అబ్బాయిల పిచ్చి బాగా గట్టి ఉంది. ఏ రకంగా చెప్తున్నావు? పెళ్ళైన తర్వాత ఏ మొగాడైనా పాల గ్లాస్ తీసుకుని వస్తారు, ఆడ తీసుకుని వస్తారు. నాకేం తీసుకొచ్చింది? వాటర్ గ్లాస్ తీసుకొచ్చింది. వాటర్ గ్లాస్ అడుగు ముంగటున్నది కూడా ఎట్లా వస్తుంది? బాబా బాబా అసలు వాటర్ గ్లాస్ ఎందుకు పట్టుకుని వస్తారు? అదే నేను అడిగిన. ఏమీ పట్టుకోకుండా రాకుండా వస్తారు కానీ. నీళ్ళ పాలేమోలే. వాటర్ గ్లాస్ తీసుకొచ్చింది సార్. తీసుకొచ్చింది పాలు అయిపోయినాయి అనుకో అబ్బా ఇంట్లో నీళ్లు. కాదు మేడం, వాటర్ గ్లాస్ తీసుకొచ్చింది. ఏమనుకున్నా నా పిల్లం కదా మంచి అండర్స్టాండ్మెంట్ మంచిగా ఉన్నది అనుకోని చెప్పేసి నేనేం చేసిన, కింద సీస్ ఉన్నది పోసుకొని తాగిన. అసలు ఆ రూమ్ లో సీస్ ఎందుకు ఉండాలి? నేను తాగుతాను మేడం. నేను ఓహో ఆవిడ నీళ్ళు తెస్తే ఏం తెచ్చింది అనేది నీకు వాటర్ కింద కనిపించిందా? కాదు, ఆవిడ నీళ్ళు తెస్తే కోపం వచ్చింది. నీకు మంచం కింద బాటిల్ ఉంటే తప్పులేదా? ఫస్ట్ నైట్ రోజు ఏమి అంత తాగకుండా ఉండలేవా లేకపోతే ఏంటి? ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చాను మేడం. నీకు కనిపించలేదులే ఆవిడ పాలు తెచ్చిందా నీళ్ళు తెచ్చిందా అని. అప్పుడే హైలో ఉండుంటావు నువ్వు. సరే పాలల్లో అది కలుపుకొని తాగామని చెప్పింది ఇందాక ఆవిడ. ఇంకా బాయ్స్ అంటున్నావు ఏంటి? చాలా మంది అదేంటి? నేను పెళ్ళైన ఒక వారం తర్వాత సార్ డ్యూటీకి వెళ్తుంటే ఈ అమ్మగారు మహాతల్లి పైకి పోయి బట్టలు ఆరేస్తుంది. సరే అని చెప్పి మా బంగారంగా మంచిగా కిస్ ఇచ్చి బాయ్ చెప్దాం అనుకున్నా. ఏం చేస్తుంది, మెల్ల ఇటు పక్కన జరిపి బాయ్ అని చెప్పి వణుకో చెప్తుంది. అదేం చూసిన కింది నుండి నువ్వు ఇలా అంటే ఆమె పైన ఉండే కదా బాయ్ చెప్పాలి. అవును మేడం, పైకి వచ్చి బట్టలు ఆరేస్తుంటే నేను పైకి ఇట్లా చూసినా. నేను ఏమి ఆల్రెడీ ఓడ బైక్ మీద ఉండి వాడు హాయ్ చెప్తుంది. మరి అడిగిన లోడ్ చూస్తుంది. అడగాను ముంగట. ఆ రోజు నుంచి లొల్లి స్టార్ట్ అయింది అంతా. ఆమె వాట్సాప్ లో మొత్తం ఆమె ఫోటోస్ పెట్టుకుని నాకు పెళ్లి కావాలని మ్యాట్రిమోనీలో ఫోటో పెట్టింది ఆమె. ఆమెనే పెట్టింది. మళ్ళీ రిటర్న్ అన్న అంటుంది మళ్ళా. ఇప్పుడు మీరు గట్టిగా అరిచి చెప్పేస్తే మీరంతా చెప్పేది కరెక్ట్ అని చెప్పేసి మేము నమ్ముతాం అనుకుంటున్నారా? నమ్మరు మేడం. అబ్బాయిలకి ఏడా సేఫ్టీ ఉన్నది, అమ్మాయిలు ఏం చెప్తా నమ్ముతారు. సరే ఆ చీరల మధ్య నుంచి చెప్పండి పోనీ ఇంకా చెప్పండి. చీరల మధ్య నుంచి బాయ్ ఒకటి. ఇంకా నా రాత్రి అంతా ఫోన్ కాల్స్ మాట్లాడుతుంటా. రాత్రి అంతా ఫోన్ కాల్స్. ఫోన్ రికార్డ్స్ తీస్తే తెలుస్తుందా? తీయండి మేడం ఒకసారి. ఓకే ఇంకా ఇక ఏం చెప్తాను మేడం. నువ్వేం చేస్తుంటావు చెప్పవా ఫస్ట్? నేను ఫోటోగ్రాఫర్ని మేడం. ఇవన్నీ ఫోటోలు తీసావా మరి అమ్మాయి బిహేవియర్ అంతా? తీయలే మేడం. ఎట్లా తీస్తా మేడం? భార్య కదా. ఒక ఎవిడెన్స్ కదా. సరే ఇప్పుడు అమ్మాయి చేతుల మీద ఉన్న కొరికిన మరకలు ఇవన్నీ ఎవరివి? అవి నేను కొరకలే మేడం. ఎవరితో కొరికించుకుందా? అదే అడిగిన మేడం. ఓరు కొరికినా అని అడిగిన. చెప్తలే నాకు ఆమె. ఇంట్లో ఏమైనా పెట్టుందా? పెట్ట అంటే ఏం లేదు మేడం. మరి ఎలా కొరుతారు? ఆవిడే కొరుక్కుందా? అసలు నిన్ను బాయ్ ఫ్రెండ్స్ కొరికారేమో ఏదో అంటున్నాడు మేడం. ఏంటి చెప్పు. బెదిరిస్తారు సార్. కంప్లీట్ చేయని మేము కూడా వినాలిగా. సరే ఒకటి చెప్తున్నా సార్. అది సైకో సార్. అది సైకో సార్. అది దాని మాటల్ని పట్టించుకోక సైకో మేడం. ఇక్కడ మీ ఎదురుగా అలా బెదిరిస్తాడా? ఇంటికి వెళ్తే మామూలు కొట్టాడు అసలు. అర్థమవుతుందా? తలిపేసి బయట వాళ్ళకి కూడా వినిపించకుండా అలా టార్చర్ పెడతాడు మేడం. అతనిది కూడా నిన్ను చూసినా తెలుస్తుంది, ఆయన్ని చూసినా తెలుస్తుంది. అతని చెప్పిన అలిగేషన్స్ కూడా క్లారిటీ అమ్మ. రాత్రి పాలు ఫోన్ లో మాట్లాడుతావు అది ఒకటి అంటున్నాడు సార్. ఫోన్ నేను అక్కడ పక్కనే పెడతాను సార్. ఆయన ఎదురుగా పక్కనే పెడతా. పెడతావు తెలుసు నాకు. బాత్రూంలోకి ఎందుకు పోతావు? మళ్ళా బాత్రూమ్ వస్తే బాత్రూమ్ పోతారయ్యా. ఫోన్ ఎందుకు పట్టుకో? గంటలు గంటలు ఉంటుంది మేడం. నేను అసలు నువ్వు ఎందుకు పోతావు బాత్రూమ్ లోకి? ఏమో సార్. ఇక ఏమో సార్ ఇంకా నాకు అర్థమైంది. ఏమ్మా ఫోన్ లో ఏమైనా మాట్లాడటం అలాంటిది ఏమన్నా తెలిసి ఫోన్ చూడండి సార్. సార్ మహేష్ వాడు అడగాను సార్ ఒకసారి. మహేష్ వాడు అడగాను సార్ ఒకసారి. ఓడు మహేష్ వాడు ఓడు మహేష్ వాడు ఓడు. నువ్వు మెసేజ్ పెట్టావు కదా. ఓన్కి పెట్టినా ఓడు పెట్టిండు. బాబు నువ్వు మ్యారేజ్ బ్యూరోలో పెట్టడం వల్ల ఏవేవో కాల్స్ వచ్చినాయి అంట అమ్మాయికి. అందుకే కదా 10 days బ్యాక్ నుంచి పెళ్లి చేసుకుంటానని మెసేజ్ పెట్టావు కదా మేడం. ఎప్పుడు చేసుకుంటారు ఏంటని మెసేజ్లు వస్తున్నాయి. అవి ఏంటని అడిగితే నాకు తెలియదు, నాకు సంబంధం లేదని అంటున్నాడు మేడం. సరే ఏమున్నాయి ఆ మెసేజ్ లో? ఏమున్నాయి పోనీ చెప్పండి. బేబీ ఏం చేస్తున్నావు? మీ ఆయన పోయిండా? లేదు నేను తర్వాత చేస్తాను, నాకు ఎందుకు ఫోన్ చేస్తాను మెసేజ్ పెట్టింది. నేను చూసిన. రివర్స్ పెట్టిందా? ఆమె పెట్టింది. ఏమో పెట్టింది అది చూసినా నేను. ఎందుకంటే పెట్టినా మేడం. మీరు ఎవరు అని చెప్పేసి నేను కొట్టినా. ఏమని పెట్టిందా చెప్పండి రిప్లై. బయటికి పోయిండు. ఇప్పుడు ఈ టైంకి రాని ఒక మెసేజ్ చూసిన. అదొకటి. మళ్ళా ఇగో ఆయన ఇంట్లో ఉన్నాడు. ఫోన్ రాత్రి 2 గంటలకు పెట్టినావు నువ్వు. ఫోన్ చూస్తారు మేడం, వాళ్ళు చూస్తారు. ఉంటే నిజాలు ఒప్పుకోసుకో అమ్మా. సార్ మీరు చూడండి ఫోన్. నా ఫోన్ లేని మెసేజ్. ఆ బిడ్డ ఉండే మేడం, చిన్న బిడ్డ ఉండే నాకు. అదే మంచిగా హెల్త్ వాళ్ళని చెప్పేసి బ్యాకప్ చేసినావా మెసేజ్ లో? నేను ఏడా సార్ ఫోన్ వల్ల కొట్టేసింది.
ఫోన్ వల్ల కొట్టింది సార్ ఆమె. అదేంది కోపం మంచిగా ఫోన్ వల్ల కొట్టింది. కొలగొట్టామని చెప్పావు కదా, ఫోన్ పగిలిందా లేదా? తమ్ముడికి ఇచ్చాను సార్ మేడం, ఇచ్చాను. బాగా చేశారు, దాంట్లో ఉంటే చూపెడతాను నేను సార్ వాళ్ళకి మేడం వాళ్ళకి చూపిస్తాను. నువ్వు పగలగొట్టి తనే పలగొట్టాడు మేడం. సరే మేడం ఇప్పుడు ఒప్పుకుంటా మేడం, మేడం ఇప్పుడు ఒప్పుకుంటా. మచ్చలు ఉన్నాయని చెప్పారు కదా, అవి నేనే కొట్టినా. కానీ ఆమె చెప్పింది కదా కట్టేసి కొట్టినా అని, ఆమె కుక్క పిల్లనా మేడం లేకపోతే కోడి పిల్లనా కట్టేసి మెడపోయి నీకు జస్ట్ కొట్టినా అంతే. నువ్వెందుకు అంత హైపర్ గా ఉన్నావు? ఏమైనా డ్రింక్ చేసి వచ్చావా? మేడం పెళ్లి చేసుకున్నోనికి మళ్ళా పిల్లము రంకు సంబంధం పెట్టుకుంటే ఆయనకి అర్థమవుతుంది బాధ ఏందనేది. జంప్ చేస్తారా? జంప్ అంటే ఉంటుంది సార్ మళ్ళీ టెన్షన్. సరే మీకేమన్నా ఉన్నాయా? మాకేం ఉంటాయి మేడం, మాకేం లేవు. అయ్యో ఇందాక ఏదో సంబంధం గురించి మాట్లాడావు కదా, మీకేమన్నా ఉన్నాయా? మాకేం లేవు మేడం. ఏమ్మా మీ ఆయన మీద మీకేమైనా అనుమానం ఉందా? అనుమానం లేదు మేడం, టార్చర్ ఒకటే. టార్చర్, క్రూయాలిటీ. అదమ్మా పెళ్ళైనటువంటి కొత్తలో అతను కింద నుంచి గుడ్ బై చెప్తున్నప్పుడు అది చాలా అసందర్భమైనటువంటిది, అడగకూడదు దాని గురించి కూడా. కానీ ఏంటి ఎవరో వైపు గుడ్ బై చెప్తున్నావు అంటే ఏంటి? లేదు సార్, అది నేను చేయలేదు అసలు, అబద్ధం చెప్తున్నాడు తను, అసలు ఏది లేదు అసలు. ఇప్పుడు మీ ఆయనకి చెప్పావా? ఆయన కిందే ఉన్నాడు కదా మీ ఆయన. ఏదైనా డ్రెస్ వేసుకుంటే ఈ డ్రెస్ ఎందుకు వేసుకున్నావు, అంత తయారై ఎట్లా అవుతున్నావు, నువ్వు ఎవరైనా వస్తున్నారని చెప్పారా నీకు అని అంటాడు. తమ్ముడు నువ్వు పెట్టలేదా మ్యాట్రిమోనీ దాంట్లో? నేను పెట్టలేదు సార్, నేను నిజంగా పెట్టలేదు. ఆ అమ్మాయికి ఏం అవసరం అయ్యా? బంగారంలా ఉన్నావు పిల్లోడివి నువ్వు ఉండగా ఇంకో అప్పుడే నిన్ను పెళ్లి చేసుకుని నీట. అదే మేడం ఈ బంగారం ఉన్నాక దానికి వెండెందుక నేను అంటున్నా. ఈ బంగారం ఉన్నాడు కదా వెండెందుకు దానికి? అదే నువ్వు అడగాలి ఆ క్వశ్చన్. చెప్పలే మేడం, చెప్పలేదు కదా ఎందుకు? నువ్వు చిన్నప్పటి నుంచి హాస్టల్లో పెరిగావా లేదంటే మీ పేరెంట్స్ తోనే పెరిగావా? హాస్టల్లో పెరిగినా మేడం. హాస్టల్లో మీ పేరెంట్స్ ఎందుకు మీతో కలిసి లేరు? యాక్చువల్ గా అమ్మా నాన్న అత్త మామ అందరూ ఉండాలి కదా ఒకే చోట. తను మంచోడైతే ఎందుకుంటారు మేడం? పుట్టినప్పుడు కొంచెం ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి మెంటల్ హాస్పిటల్ జాయిన్ చేసి అట్లా అయింది మేడం నాది. పోన్లే బాబు, మా ప్రయత్నం ఫలించింది. ఎవరిని ఏమైందన్న? ఏమో మేడం, ఏమో సార్ ఏం చెప్తాం. ఎవరిని మెంటల్ హాస్పిటల్లో పెట్టారు? చిన్నప్పుడు డాడీ వెళ్ళిపోయాను మేడం, వెళ్ళిపోయాను సార్. ఇక అమ్మ ఒక్కతే అయిపోయింది. చిన్న పంచాయతీ ఉంటే పోయినప్పుడు వాడు ఒకటి నా తలకే వాళ్ళ కొట్టిండు. అయ్యో, అప్పుడు పెట్టినారా హాస్పిటల్లో నిన్ను? పెట్టిరు సార్, ఇప్పుడు మంచిగా ఉన్నా. ఇది వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. కాదు, మందు అలవాటు ఎప్పటి నుంచి ఉంది? మందు అలవాటు చిన్నప్పటి నుంచి ఉంది సార్ నాకు. చిన్నప్పటి నుంచి ఉంది. ఇంకేమైనా ఉన్నాయా? గాంజా గింజా అట్లాంటివి ఏం లేవు సార్. సిగరెట్ అవేం లేవు సార్. ఏమ్మా ఇంతేనా? మంద అలవాటు, అనుమానిస్తాడు, కొడతాడు, ఇంతే మేడం అసలు అనుమానం ఉంచడం అంటే మామూలు కదా. గ్రీన్ కలర్ డ్రెస్ వేస్తే ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు మీరు మాట్లాడతాడు మేడం. రెడ్ వేస్తే మరి రెడ్ వేసుకుని తిరిగితే అయిపోయేది రోజు. అలా మాట్లాడతాడు మేడం. అసలు మహేశాంత్ వీడియో కాల్ మాట్లాడినావు, అది చెప్పు మళ్ళా. ఎవరు వీడియో కాల్ మాట్లాడినావు కదా మహేశాంత్ తోటి, అది చెప్పు మళ్ళా. ఎంతకాలం అయింది మహేష్ తో ఫోన్ మాట్లాడి? ఎంతకాలం అయింది? 2 సంవత్సరాల నుంచి ఉంది మేడం. నువ్వు మెసేజ్ పెట్టావు కదా, మరి మెసేజ్ పెట్టినందుకు నేనే నా ఫోన్ నేనే కదా మాట్లాడాను. ఉన్నదా పోరిని పెట్టుకుని ఆ పనులు చేస్తున్నావు వల్ల నీకు ఉన్నదా? నువ్వెందుకు మెసేజ్ కనిపిస్తలే చిన్నపిల్లలు నువ్వెందుకు మెసేజ్లు పెట్టావు? సార్ నేను ఫోటోగ్రాఫర్ అండి సార్. నేను పొద్దున పోతే ఎప్పుడు కోసం నాకు తెలియదు సార్. ఒక్కొక్కసారి 2-3 రోజులు షూట్ ఉంటుంది, 1 వీక్ ఉంటుంది, నెల ఉంటుంది. ఆ టైంలో మళ్ళీ గ్రీన్ శారీ డ్రెస్లు వేసుకుని ఆడవాళ్ళకి కూడా ఫోటో తీస్తావా? తీసా సార్. గ్రీన్ డ్రెస్ వేసుకుంటే సిగ్నల్ అంటావంట. తాగి అనుమానాలు పెరిగినాయి నీకు? ఏమ్మా సార్ చెప్పండి సార్. అతను ఏదో మహేష్ అంటున్నాడు. ఎవరు అసలు? పోనీ నీకు సంబంధం లేదు అసలు. మహేష్ ఎవరు? వీడియో కాల్ మాట్లాడేవంట. సరే మెసేజ్లు వచ్చాయి, ఏదో పొరపాటున వచ్చాయి, నీ నంబర్ తెలిసింది కాబట్టి అనుకుందాం. వీడియో కాల్ ఏంటి? వీడియో కాల్ కాదు మేడం, అబద్ధం చెప్పుడుతున్నాడు తను. ఫోన్ వచ్చింది నాకు, ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు ఏంటి? ఇది 10 days బ్యాక్. ఆయన 2 years నుంచి అంటున్నాడు. లేదు మేడం. మ్యాట్రిమోనీలో పెట్టినప్పుడు మీకు బోల్డ్ కాల్స్ వచ్చి ఉంటాయి కదా, ఆయన పర్టికులర్ గా మహేష్ అనే పేరు ఎందుకు అంటున్నాడు? మీరు చాలా ఫోన్స్ వచ్చాయి అన్నారు కదా. తనకి తెలిసిన వ్యక్తి అని తెలీదు మేడం నాకైతే. తనకి తెలిసిన వ్యక్తి కావచ్చా? మీకు తెలుసా మహేష్ అనే వ్యక్తి? తెలుసా? ఇప్పుడు నాకు తెలుసా నువ్వు ఎందుకు కొనుక్కుతున్నావు మళ్ళీ మేడం సార్? ఆవిడేం వనకెట్లా, ఆవిడ మామూలుగానే మాట్లాడుతుంది. చూడు చేతులు చెంపలు పడుతుంది. తో మాట్లాడతారమ్మా ఎవరైనా. నువ్వు చేస్తున్న హైపర్ కి ఫీవర్ అది కూడా పట్టించుకోలేదు. మెసేజ్ పెట్టాను ఫీవర్ వస్తుందని కూడా, అది కూడా పట్టించుకోవట్లేదు. నీ పిల్ల బాడీ లాంగ్వేజ్ కూడా నువ్వే డిసైడ్ చేస్తున్నావు అయ్యా ఇక్కడ. అతను ఊగిన దాంట్లో నువ్వు పదం. ఆవిడ కింద మొత్తం పాపం డార్క్ సర్కిల్స్, కళ్ళు చాలా టైర్డ్ గా ఉన్నాయి. నిద్రపోయి ఎంతకాలం అయింది అమ్మాయి? నేను తింటున్నానా తినట్లేదని లేదు, ఎప్పుడు చూడు మందు క్లబ్కి వెళ్ళడం, అక్కడ ఉండటం, రావటం, కనీసం ఇంటికి డబ్బులు కూడా తేవటం లేదు. ఈ విషయం ఏమి అత్తమ్మ వాళ్ళకి చెప్పలేదు? ఇట్లాంటి పిల్లడు మాకంట అడిగితే నాకు తెలియదమ్మా అని చెప్పేస్తున్నారు మేడం. అసలు తప్పించేసుకో. జొమాటోలా మటన్ బిర్యానీ బుక్ చేసుకుని తింటది, ఇంట్లో ఫుడ్ ఏం తింటది? ఫోన్ లో ఉంటాయి కదా, ఫోన్ తీసుకొచ్చి చూపెడతానుండు. ఆ ఫోన్ లో డబ్బులు నువ్వే కడుతున్నావా? అవును మేడం, నాయే డబ్బులు నేనే కడుతున్నా. మహేష్ కట్టట్లేదా? ఏమో మేడం, ఆడి
కరెంట్ బిల్లు కడుతున్నట్టున్నా, ఫోన్ బిల్లు కడుతున్నట్టున్నా. అలాగే ఇప్పుడు ఏమంటావు? నీకే సార్ ఏం లేదు సార్, ఇగో ఏమంటే ఇష్టం ఉందా నీకు? నాకు వద్దు సార్, ఇది నాకు వద్దంటే వద్దు. నేను నా కూతురు నేను తీసుకొని మంచిగా పెంచు, కావాలంటావేమో టెన్షన్ పడ్డాం నాకు నా కూతురు నేను పెంచుకుంటాం. మహాలక్ష్మి పుట్టింది నాకు. అసలు తను నీకు వద్దు కాబట్టి ఇవన్నీ నువ్వు సృష్టించినటువంటి ఒక కథ. నేను ఎందుకు సృష్టిస్తాను? మరి ఇంకేంటి? నన్నే సరిగ్గా చూసుకోవట్లేదు, ఇంకా పాప నేను చూస్తాడు మేడం. వద్దంటమ్మా అతనికి, నీకు అతను కావాలా? ఎందుకు నా బిడ్డను తీసుకుని ఇలాగ తయారు చేస్తావా? అరే అరే అరే, ఏం మాట్లాడుతున్నావా? మీ అమ్మాయిని. ఏం మాట్లాడుతున్నావు? ఇందాకే లాయర్ మేడం నేను మాట్లాడుకున్నాం. ఎందుకు పెళ్లి చేసుకుంటారో తెలీదు, ఎందుకు అనుమానించుకుంటారో తెలీదు, ఎందుకు కొట్లాడుకుంటారో, ఇప్పుడు ఎందుకు విడిపోతారు? మీకు ఫస్ట్ నుంచే మీ రిలేషన్ బాగాలేనప్పుడు పిల్లల్ని ఎందుకమ్మా కన్నారు మీరు? ఎటు కాకుండా ఆ పిల్ల బాధపడుతుంది కదా అక్కడ. అమ్మాయి ఏమంటుందంటే అతని బిహేవియర్ అలా ఉందండి, అది మారితే నాకు ఓకే, లేదా మీ ఇష్టం అండి అంటుంది. ఆ అబ్బాయి డిసైడ్ చేస్తాడు నాకు వద్దు అని. ఈ పిల్ల నువ్వు చెప్పిన వాటిలో మాకు అర్థమవుతుంది, ఆ అమ్మాయికి అంత పెద్ద క్రూయాలిటీ అయితే ఏం కనిపించట్లా, నువ్వు చెప్పిన ఏమి కనిపించట్లా. పోనీ మీ ఫోన్ అన్న ఇవ్వండి అమ్మా, మేము చెక్ చేయిస్తాము, ఆయనకు అనుమానం అన్న క్లియర్ అవుతుంది. ఇస్తాను మేడం, ఇస్తాను కదా, ఈ ఫస్ట్ ఇస్తాను. ఇవి నాన్న ఫోన్. ఇగోండి మేడం, చూడండి మెసేజ్లు, ఆర్డర్ అన్ని అని చెప్పాడు కదా, చూడండి మేడం, మీరే చూడండి. ఏముంది మేడం, ఏంటది? నువ్వు అంటున్న మెసేజ్లు అయితే మాకు ఇక్కడేం కనిపించట్లేదు. డిలీట్ చేసి ఎడ కనిపిస్తాయి మేడం. డిలీట్ కాదు నాన్న, కనీసం పిల్ల కోసమన్నా నువ్వు నమ్మాలి కదా. చూడండి మేడం, ఏమీ లేవు అతను చెప్తున్న ప్రొసీడింగ్స్ లో. ఆ అమ్మాయి అన్ని సేవ్ చేసే పెట్టింది, వాటిని ఆ ఒక్క నెంబర్లో డిలీట్ చేసేసింది అంటావా? అలా ఒక అక్రమ సంబంధాలు ఉంటే నిన్నెందుకు కావాలనుకుంటది, వేరే చూసుకుంటది కదా. అవన్నీ వదిలేస్తే ఆవిడ ఇక్కడ వరకు ఎందుకు వస్తుంది? నువ్వు వద్దని చెప్పేసి వెళ్ళిపోద్ది కదా అని. ఆ. ఆ అమ్మాయి నాకు భర్త వద్దనట్లా నీలాగా స్ట్రాంగ్ గా. నానా ఈ ఓన్లీ ఇక్కడ డిలీట్ చేసినవన్నీ కాదు, బ్యాకప్ చెక్ చేశారు మన టీం వాళ్ళు, అన్ని చెకింగ్ అయింది, ఏమీ దొరకలేదు. వద్దనుకుంటే నువ్వు ఎలాగో వద్దంటున్నావు కాబట్టి ఆవిడ ఎలాగో డివోర్స్ అప్లై చేసుకోవచ్చు కదా. ఇక్కడ వరకు రావాల్సిన అవసరం ఏముంది? మాట్లాడాలి, ఇందాక తెగ మాట్లాడావు. ఇంకేమైనా ఉందా తను ఏం చెప్పాలి? మాట్లాడు మేడం. మొత్తం హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.